అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. పి గన్నవరం నియోజకవర్గంలోని ముక్తేశ్వరం కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఎదురవుతున్న శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరద మరింత పెరిగితే 5 గ్రామాల బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనువిల్లంక కాజ్వే దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. మీరు చూడొచ్చు ఒకసారి. ప్రస్తుతం గోదావరిలో ఉప్పొంగుతుండటంతో ఆ వరద నీరంతా కూడా ఐనువిల్లంకలో పారుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 16 లక్షల క్యూసెక్ల నీరు విడుదల చేయడం జరిగింది చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. మరి ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడ పూర్తిగా రాకపోకలు నిలిపివేసే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది లంక గ్రామం సంబంధించిన ప్రజలు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. చెప్పండి, ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే? ఇక్కడ పరిస్థితి ఇక్కడ కొంత లెక్క కొంత బ్రిడ్జి కింద కట్టుకుంటే బాగుంటుంది అండి. ఇప్పుడు కాదండి, ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ఇబ్బంది. మోటార్ సైకిల్ వాళ్ళకి దేనికైనా సరే ఇబ్బంది అండి. అప్పుడే నేను ఛానల్ నుంచి చూస్తున్నాను. ఈ కొంత లెక్క కొంత మనకు బ్రిడ్జికి లాంటిది ఓవర్ బ్రిడ్జి టైప్ కొద్ది ఎత్తుగా కట్టుకుంటే బాగుంటుందని. లేదనంటే ఇంకా రాకపోకలు ఆగిపోతాయి. లంకలో ఉన్న జనాలకి చాలా ఇబ్బంది. కాయగూర ఈ కాజ్వేకి ఎన్ని గ్రామాలు ఉంటాయండి? మొత్తం కాంత ఇంచుమించి 20 పాలు అండి. అది ఇంకోరు లంక 5 గ్రామాలు ఉన్నాయండి. 5 గ్రామాల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారండి. ఈ రోజు 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారంటే రేపొద్దున ఈ రాకపోకలన్నీ ఆపేసే పరిస్థితి ఉందంటారా? ఆపేస్తారండి, ఇంకా అందులో అనుమానం లేదండి. ఇంకా రానాక పరిస్థితి ఏంటండి? తర్వాత పరిస్థితి ఏంటంటే పల్లం ప్రాంతాలు ఉన్న వాళ్ళందరినీ మెరకని గవర్నమెంట్ వారు తీసుకొస్తారు. ఆ తర్వాత ఏమో మంచి చెట్లు వాళ్ళు చూసుకుంటారండి. ఇది లేదంటే మీకు ఏదైనా పురుడుతో ఉన్న వాళ్ళని వాళ్ళని వీళ్ళకి బాగా ఇబ్బంది అయిపోద్దండి. ఈ బ్రిడ్జి వేయాలని మీరు కోరుకుంటున్నారు? అంతేండి. నేను ఒక్కనే కాదండి, చాలా మంది అనుకుంటున్నారు. సరైన సహకారం ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాలి కదండి. దీనికి జీవో అమలు చేయాలి కదండి. అమలు చేసినప్పుడు ప్రజలు సేవ్గా ఉంటారు. అదండి. మాది అమలు అయితే అమలాపురం అండి. నేను 4 రోజులకి 3 రోజులకి అప్పుడే 10-15 సంవత్సరాల నుంచి నేను ఇలా వస్తానే ఉంటానండి. మరి ఏంటి, వరద వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులు మీ దగ్గరకు వస్తున్నారా? ఎవరు రావట్లేదండి. నామలే వేస్తారండి. పోయి బాగా మునిగిపోతే వంతునేమని ఎన్ని విషయాలు చెప్పామండి. ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి. ఈ వంతుని వేస్తే కొంచెం ఉపకారం ఉంటుంది అంటారా? ఉంటుంది సార్, వంతునైతే ఉపకారం ఉంటుందండి. ఏ ఊరండి మీది? ఎవరు? మాది ఐనువిల్లంక సార్. ఈ ఊరండి. ఏంటంటే వరద వస్తే పరిస్థితి ఏంటంటే ఇక్కడ? పరిస్థితి ఏంటంటే కొద్దిపడి వర్షానికి మునిగిపోద్దండి. ఇక్కడ ఈ కాజ్వే వేస్తామన్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా వేయట్లేదండి. ఇంకా పడవల మీద వెళ్ళటం అంతే తప్ప లేడీస్ బయటకు వెళ్ళకుండా ఉందండి. ఇంకా ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంటారండి. కాజ్వే గుండా ఎన్ని ఊర్లు ఉంటాయండి? ఇలాగే 4 ఊర్లు ఉన్నాయండి, 5 ఊర్లు ఉన్నాయండి. ఐనువిల్లంక, ఇరవైపాలెం, అద్దెంకూరులంక, పలపలంక, బొమ్మరాలు తిప్పండి. ఈ 5 ఊర్లు కూడా మునిగిపోతాయి. ఈ రూట్ నుంచి వెళ్ళాలండి. ఈ రూట్ నుంచి వెళ్ళాలి. ఇంకా వెళ్ళే దారి ఉండదండి. నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా ఇబ్బంది అండి. మరి ప్రభుత్వం పడవలు ఏర్పాటు చేసి సహకారం చేస్తామని చెప్తున్నారు. తర్వాత చేస్తారండి. అంటే కొద్దిపాటి దానికి మునిగిపోతుందండి. తర్వాత వేస్తారండి. మీరు ఏం కోరుకున్నారు ప్రభుత్వం నుంచి? కాజ్వే పడితే బాగుంటుంది అనుకోండి. మొత్తం 5 ఊర్లు కూడా కొంచెం మాకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము కూడా చాలా బాగా ఉండగలం. మరి కాజ్వే గురించి ఎమ్మెల్యే గారితో ఏమైనా జరిగిందా? అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పారండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా చెప్పారండి. చెప్తే చేస్తామో అమ్మి ఇచ్చారండి. చేస్తామన్నారు కానీ అవ్వట్లేదండి. ఎవరు చేయట్లేదు. దానివల్ల మొత్తం ప్రాబ్లం అయిపోతుందండి ఇక్కడ మాకు. ఈ కాజ్వే ఒకటి మాకు అయితే మాకు చాలా ఉపకారం ఉంటుందండి. ఈ వరద వచ్చినప్పుడు ఎక్కువ పాములు అవి వస్తాయని చెప్పాను. ఎంతవరకు నిజమే. లంక కదండి ఇవి. పాములు ఎక్కువ ఉంటాయండి. పాములు కలిసిన వెళ్ళడానికి ఇబ్బంది అండి. మరి ఇక్కడ నైట్ పడవలు ఉండవండి. ఇక్కడ జ్వరం వచ్చినా తీసుకెళ్ళకుంటుందండి. ఇంకా ఏమొచ్చినా ఏ తెగులు వచ్చినా లోపల ఉండిపోవచ్చిందండి. 24 గంటలు పడవ ఉంటాయి కదా? 24 గంటలు రైతులు ఎవడ వస్తారండి? రైతు అర్ధరైతు కూడా ఏదైనా వచ్చింది జ్వరం, తలపూట అలాంటివి ఎవరు వెళ్తారండి? అప్పుడు ఇంటికాడ ఇంకా మంచి పోవాల్సిందండి. గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? మాకు వంతులు వేయాలని కోరుకుంటున్నామండి. ఈ కాజ్వే వేస్తే మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంతే. చిన్నప్పటి దానికే మొత్తం రాకపోకలు ఇబ్బంది అయిపోతుందండి. ఆ కాజ్వే అయితే మాకు అవైలబుల్గా ఉంటుందండి. ఇల్లు అడగకూడదు. మాకు రాకపోకలకి ఇబ్బంది ఏమి ఉండదండి. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో లంక గ్రామంలో, అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామంలో ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళ కోరుకునేది ఏంటంటే ఈ లంక గ్రామాలు ఎప్పుడు మునుగుతూ ఉంటాయి, కానీ ఈ కాజ్వే ఉన్న ప్రదేశాల్లో
బ్రిడ్జిలు కడితే కొంత ఉపశమనం ఉంటుందని చెప్పేసి వాళ్ళ కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కాజ్వే నుండి 5 గ్రామాలతో అంటే వరద ఎక్కువ అయితే 5 గ్రామాలతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయని చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో సూర్య ప్రైమ్ న్యూస్.